ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై టీడీపీ జనసేన తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వం ఆస్తులు లాక్కుంటుందంటూ ప్రజలను భయాందోళనకు గురి చేయడం సరికాదన్నారు. అటు టీడీపీ దుష్ప్రచారంపై బీజేపీ, సిపిఐ నేతలు కూడా మండిపడుతున్నారు. టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ కాకపోతే ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకుంటున్నారనేటువంటి ఒక భయాన్ని చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అని పేరు చెప్పి భూములు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా కాదే, రైతులకు వారు నచ్చిన ధరకి ఇచ్చి కొన్నాడు. ఎక్కడ? పేదవాడికి ఇళ్ల స్థలాల కోసం. మీ భూమి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు అని చెప్పనే ఒక అభద్రతా భావంతో ప్రజలందరూ ఉండే విధంగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి, పూర్తిగా అవాస్తవమైనటువంటి. నిన్న మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో సవాల్ చేశారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఇంత పచ్చి అబద్ధాలు ఆడతావా చంద్రబాబు, దిగజారిపోయి మాట్లాడతావా అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఎవరి భూమికి భద్రత కల్పించడము, కబ్జాదారులు కోరల్లో బారిన పడకుండా చూడటము, ల్యాండ్ టైటిల్ మీద వివాదాలు లేకుండా ఉండటము, కోర్టులో లిటిగేషన్ లేకుండా ఉండటము, అది కూడా మేము తీసుకొచ్చినటువంటి కాదు, కేంద్ర ప్రభుత్వము ప్రపోజ్ చేసినటువంటిది. కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకి పంపింది. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఓటము భయం పట్టుకొని తప్పుడు ప్రచారాలతో ప్రజల దగ్గర తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఫేక్ అనేది ప్రజలకు తెలుసు. దాని ప్రకారమే మేము నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తారంటే వెంటనే సిఐడి వాళ్ళు ఏదైతే ఐవీఆర్ మెసేజ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేసి ఓట్లు దండుకోవాలని అయితే ప్రయత్నం చేస్తారు. అది తప్పుడు సమాచారం కాబట్టి మేము ఈసీకి కంప్లైంట్ ఇవ్వం, కానీ ఈసీ కూడా ఇమీడియట్గా దాని మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే వ్యక్తి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్టు, అది దాని మరి మీరు కూటమిలో ఉండగా దాన్ని ప్రశ్నిస్తున్నారంటే అంటే మీరు భారతీయ జనతా పార్టీతో మీరు కూటమిలో ఉన్నారా లేదా? మీరు అదికి బీజేపీ సంబంధించిన పురంధేశ్వరే చెప్పడం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, ఇది స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదని చెప్పిన తర్వాత ఈరోజు ఈసీ కూడా అంతా మా పార్టీ వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసిన తర్వాత, మా నాయకులు చేసిన తర్వాత ఈసీ కూడా సీరియస్గా తీసుకొని ఇటువంటి చట్టాలకు సంబంధం లేని ఒకరి మీద బుద్ధ జల్లడం, ఎలక్షన్లలో ఇట్లా చేయడం తప్పని కూడా సీరియస్గా సిబిఐకి ఇచ్చి దీని ఎంక్వైరీ చేయమని చెప్పడం. ఇప్పుడు బాబు బండారం బయటపడిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్లో గెలిచేది మేమే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ ల్యాండ్ యాక్ట్ అందరికీ వర్తిస్తుంది, ఒకరికి చంద్రబాబు నాయుడు కని లేదు, తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్సీపీ అందరికి కూడా వర్తించే విధంగా ఈ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సూచన మేరకి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఒక ఇచ్చింది. ఏది దీన్ని డిజిటలైజ్ చేయమని, రికార్డ్స్ అంతా అంటే అప్గ్రేడ్ చేయమని, ఈ డిజిటలైజ్ చేయాలి, ఈ రికార్డ్స్ ఇదంతా చేయాలి అన్న సూచన మేరకే జరుగుతూ ఉంది. ముఖ్యమైన నాయకులు ఎవరైనా మాట్లాడేటప్పుడు దాని రిపర్కషన్స్, ఇంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ అవన్నీ ఆలోచించి లోతుగా అధ్యయనం చేసి దాని గురించి ఒక మాట్లాడాలి. కానీ ఊరికే చించేసేస్తాను లేకపోతే సంతకం పెట్టేసేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు. అసలు వీటన్నిటికన్నా ముఖ్యం వాళ్ళ ఇవన్నీ సులభతరం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటే, ఇంకో పక్కన ఇవన్నీ మీ ఆస్తులన్నీ లాగేసుకొస్తారు, తీసేసుకుంటారు, ఇవన్నీ ఏదో చేసేస్తారు, మీకేమీ లేదు అని ఒక భయాందోళనలు, ఒక అపోహలు క్రియేట్ చేయటం దురదృష్టం. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి కూడా చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారేమో 40 years ఇండస్ట్రీ అంటారు, మేమేం కాదనడంలే, ఆయన ఖచ్చితంగా సీనియరే. కానీ అంత కన్ఫ్యూజన్ ఎవరికి లేదు. ఇప్పుడు పక్కా కన్ఫ్యూజన్. ఎక్కడ పోయినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నావు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు, అది పెట్టింది ఎవరు? రాష్ట్రంలో అమలు చేసే జగన్మోహన్ రెడ్డి. కానీ దాన్ని తెస్తున్నది ఎవరు? నీతి ఆయోగ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ తెస్తా ఉంది. నువ్వు ఆ ఎన్డీఏ కూటమిలో చేరుతానంటావు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.